మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం కాస్త ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ప్రతి విషయంలో కూడా తామేమిటో నిరూపించుకోవాలనేటువంటి ప్రయత్నం, ఎదుటివారు తమను అర్థం చేసుకోవటం లేదు అనేటువంటి ఒక బాధ ఇవి ఏర్పడవచ్చు. ఇక ఆర్థికంగా ఉన్నటువంటి చాలా కాలంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలకు వారాంతంలో ఒక పరిష్కారం లభించేటువంటి అవకాశం కూడా ఈ వారం కనబడుతోంది. ఇక తమ యొక్క సంతానం యొక్క విషయంలో తమ యొక్క సంతానం తమ మాటను పట్టించుకోవటం లేదు అనేటువంటి ఒక బాధ మాత్రం ఏర్పడవచ్చు. విద్యార్థులకు నూతనమైనటువంటి విద్యా విషయాలలో విశ్వవిద్యాలయంలో కానీ మీరు కోరుకున్నటువంటి కాలేజ్లో కానీ చక్కని ప్రవేశం అర్హత సంపాదించే అవకాశాలు కనబడుతున్నాయి. కళాత్మకమైనటువంటి రంగాలలో ప్రవేశం లభించవచ్చు. కళాకారులకు చక్కగా అనుకూలంగా ఉంది. నూతనమైనటువంటి కొన్ని ముఖ్యంగా ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి కొంత లబ్ధి కూడా మీకు చేతికి అందే అవకాశాలు కనబడుతున్నాయి. తండ్రి తరఫు బంధువుల వల్ల కానీ తండ్రి తరఫు ఆస్తులు కానీ వివాదాస్పదం కాకుండా తగు జాగ్రత్తలు వహించండి. అంతేకాకుండా ఇక విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి కానీ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఆర్థికపరమైనటువంటి చికాకులు ఉండకున్నా కానీ ధనాన్ని ఏ విధంగా అభివృద్ధి కొరకు ఉపయోగించుకోవాలో అర్థం కాకుండా ఆలోచించి మోసకారుల యొక్క చేతిలో పడకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులు చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి, చక్కని అవకాశాన్ని పరిపూర్ణంగా ఉపయోగించవలసిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రావి చెట్టుకి అశ్వత్థ వృక్షానికి సేవ చేయండి, నీరు పోయండి, చక్కని ఫలితం మీకు తద్వారా కలుగుతుంది. శనేశ్వర ధ్యానం మానకండి. అలాగే సూర్యాష్టకం అన్ని విధాలా మిమ్మల్ని రక్షించుతుంది కనుక సూర్యాష్టకాన్ని ప్రతిరోజు కూడా పారాయణం చేయండి. గోవికి నల్ల నువ్వులు మినుములు తినిపించేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా విశేష ఫలితాన్ని మీరు పొందండి.